చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది తప్ప ఇంకోళ్ళకి ఎవరికి లేదు. అరే రే ఏమి ఇంత అన్యాయమా? హైడ్రా, హైదరాబాద్లో హైడ్రా. ఏంది నీ హైడ్రా? నేను అడుగుతున్నా, ఏంది హైడ్రా? హైడ్రా అంటే ఏంటంటే పేదవాళ్ళను మాత్రమే మీకు రూల్స్ ఉంటాయట, పెద్దవాళ్ళకు మాత్రం రూల్స్ ఉండేయట. హైదరాబాద్లో మరి ఈ లెక్క లెక్క కట్టుకుంటూ పోతే బోరబండ మొత్తం పోదాం, రహమత్ నగర్ పోదాం, యూసుఫ్ కూడా పోదాం, అట్లాగే షేక్పేట పోదాం. ఒక్క ఇల్లు అన్న మొత్తం రూల్స్ ప్రకారం ఉంటుందా? ఏదన్నా డివియేషన్ ఇంత చిన్నది అటో ఇటో వంకర లేకుండా ఉన్నదా ఏదైనా? ఏ బస్తీలు నన్ను ఒక్కటన్నా. మరి రేపు నువ్వు ఆయనతో జూబ్లీహిల్స్లో ఓటు గుద్దినావు అనుకో, కాంగ్రెస్ ఓటు నాకు బాగా తెలుసు, మా పక్కిల్లే మొన్న అటు రాంగ్ ఇటు రాంగ్ హలో అన్నాడు కాబట్టి మనకి నేను ఓటెత్తాను వేసినావు అనుకో, రేపు మరి నీ ఇంటికి బుల్డోజర్ వచ్చింది, ఎవడు కాపాడాలి? ఇప్పుడు యుద్ధం, ఇప్పుడు మీరు అందరు వచ్చారు, మీరు ఏమన్నారు, అనిల్ ఏమన్నాడు, ఇప్పుడు అన్న మీరు 2 నెలల గవర్నమెంట్ మా వస్తుంది, మాకు ఒక సంక్షేమ బోర్డు పెట్టాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, మమ్మల్ని కాపాడుకోవాలి, అసంఘటిత రంగం మేమంతా ఉన్నాం, మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి అనిల్ చెప్పిండు. కరెక్టే, అది ఎప్పుడు చేయగలుగుతాను నేను? మీరు నాకు బలం ఇస్తే, గవర్నమెంట్ వస్తే, మళ్ళీ మాకు అధికారాన్ని రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీరు ఇస్తే మేమేమన్నా పని చేయగలుగుతాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా, మహిళలకు 2,500 నెలకు ఇవ్వకపోయినా, పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వకపోయినా, మరి విద్యా భరోసా కార్డులు ఇవ్వకపోయినా, ఇచ్చిన 420 హామీల్లో ఏది అమలు చేయకపోయినా, బీసీలను 42% రిజర్వేషన్ పేరు మీద మోసం చేసిన, బీసీలకు 42% కాంట్రాక్టులలో వాటా ఇస్తానని చెప్పి ఏమీ చేయకపోయినా, దళితులకు 18% కాంట్రాక్ట్లో వాటా ఇస్తానని మోసం చేసిన, కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తానని మోసం చేసిన, అట్లాగే మరి మహిళలకు మోసం చేసి, రైతులకు మోసం చేసి, అందరికీ మోసం చేసిన, ఒకవేళ ఆయనకే ఓట్లు వేసినారనుకో, ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు, నేను ఏం పని చేయకపోయినా, నేను ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు, అట్లాంటప్పుడు నేను చేసేదే కరెక్టు, వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడా అనుకోడా? మరొక జలకి ఇవ్వాలన్నా వద్దా? ఒక సురుకు పెట్టాలన్నా వద్దా? పెట్టకపోతే గద్దెనెక్కిన వాడికి అర్థం కాదు. వాళ్ళ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు, మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎక్కదు. కానీ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది, మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు, సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు. డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ సరైన పద్ధతిలో నడుస్తుందా? నడవది. అందుకే దయచేసి మీతో ప్రార్థన, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన, ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం, తెలంగాణకు లాభం చేసే అవకాశం ఇలా జూబ్లీహిల్స్లో ఉండే 4 లక్షల ఓటర్లకు ఆ బంగారు అవకాశం ఉంది. 4 కోట్ల మందికి మంచి చేసే అవకాశం ఇవాళ జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్లకు ఉన్నది. మీ 4 లక్షల మంది మీరు గట్టిగా అనుకొని కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి వచ్చే విధంగా తీర్పునిస్తే మరి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పదు, వెంటనే నెలకు 2,500 ఇయ్యక తప్పదు. ఎక్కడ ఆడపిల్ల పెళ్లి జరిగినా